ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చైత్ర పౌర్ణమి గురువారం రావడం ఒక అద్భుతమైన యోగం. మన ప్రాచీన తాంత్రిక గ్రంథాల ప్రకారం ఈరోజు చిన్న పరిహారం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నేను ఈ వీడియోలో నిబంధనలు ముందుగా చెప్తాను, ఎందుకంటే చాలామంది తెలియకపోవడం వల్ల లాస్ట్లో చూడడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. పరిహారం చెప్పే ముందు నేను ఒక గమనిక చెప్తాను, మీకు ముఖ్యంగా గమనించాల్సింది. మీకు ఈ ఉపాయాలు ఫలించాలంటే, ఫలితం రావాలంటే మాంసాహారము, మద్యం తీసుకోకూడదు. పూర్తి నమ్మకంతో గోప్యంగా పనిచేయాలి. అలాగే ఈ పరిహారం పౌర్ణమి రోజు రాత్రి ఒక వెండి నాణ్యాన్ని కానీ, వెండి బిళ్ళ కానీ గంగాజలంతో కడిగి దానికి కుంకుమ తిలకం పెట్టి దాన్ని చంద్రుడి వెలుగులో కనీసం 1 గంట సేపు ఉంచి ఆ తర్వాత ఆ నాణ్యాన్ని తీసుకుని వెళ్ళి మీ ధనస్థానంలో అంటే బీరువాలో కానీ లాకర్లో కానీ భద్రపరచుకోండి. అలాగే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఒక రాగి పాత్రలో నీటిని నింపి మీ తల పక్కనే పెట్టుకొని పడుకోండి. పౌర్ణమి రోజు రాత్రి అంటే రేపు రాత్రి, మరుసటి రోజు ఆ నీటిని మొక్కల్లో పోయండి. ఈ పరిహారం వల్ల మీ జాతకంలో చంద్రుడు మరియు గురుబలం బలపడుతుంది. అలాగే మీకు ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.